బంధువులందరికీ ఆత్మ నమస్కారాలండి. ఈరోజు సమగ్ర జీవన శైలిలో ప్రత్యామ్నాయ చికిత్సల గురించి తెలుసుకుందామండి. ఈ ప్రత్యామ్నాయ చికిత్సలు ఎందుకు చేసుకోవాలంటే, మనకు ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు చేసుకోవాలి. మనకు అనారోగ్యం రావటానికి గల కారణాలు మనం తీసుకునే ఆహారము, జీవన శైలి, పూర్వజన్మ కర్మలు. మనం జన్మ కర్మలను తప్పించుకోలేము. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుభవించవలసినదే. అది ధ్యానం చేసే వారిలో వాటి తీవ్రత తగ్గుతుందని అందరికీ తెలుసు. ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సర్వభోగకారిణి, ధ్యానం సర్వజ్ఞాన ప్రసాదిని. ధ్యానం ఎక్కువ చేస్తూ మన సాధన ఎక్కువైనప్పుడు ఆ కర్మల కంటే మన సాధన తీవ్రత ఎక్కువైతే దానిలో వచ్చే శక్తి వలన, జ్ఞానం వలన పశ్చాత్తాపపడటం, మనం క్షమ కోరటం తేలిక అవుతుంది. అలా అయినప్పుడు మనం అన్ని కర్మలను దగ్ధం చేసుకోవచ్చు. అందుకే అంటారు జ్ఞానాన్ని దగ్ధ కర్మ అని. జ్ఞానము వలన మనము ఒక యోగిలా, ఒక ఋషిలా, ఒక రాజర్షి, ఒక మహర్షి, ఒక బ్రహ్మర్షిలా అవటానికి అవకాశం ఉంటుంది. మనకు ధ్యాన తీవ్రత తక్కువగా ఉంటే మనకు వచ్చే శక్తి గాని, జ్ఞానం గాని తక్కువగా ఉంటుంది. కనుక అప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక ప్రత్యామ్నాయ చికిత్స తీసుకోవాలి అనారోగ్యం వచ్చినప్పుడు. ఏ అనారోగ్యమైనా కావచ్చు, తలనొప్పి, హార్ట్ ప్రాబ్లం, క్యాన్సర్, లివర్ ప్రాబ్లం ఏదైనా కావచ్చు. అన్నిటినీ కూడా మనం ధ్యానం యొక్క శక్తి సరిపోవట్లేదు అంటే ప్రత్యామ్నాయ చికిత్సకు వెళ్ళాలి. అది ఏ చికిత్సకు వెళ్ళాలి అంటే, మన అందరికీ తెలిసింది ఇంగ్లీష్ మెడిసిన్, అల్లోపతి. దానికి వెళ్ళామంటే అక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి. అక్కడ రోగికి ఉన్న లక్షణాలకు మందు ఇవ్వడం జరుగుతుంది. కానీ రోగి యొక్క లక్షణాలు మాత్రమే చూస్తారు, కానీ రోగిని అర్థం చేసుకునే అవకాశమే లేదు. ఒకటి గుర్తుపెట్టుకొని, ఒక రోగానికి సరైన మందు ఇవ్వాలనుకుంటే సరైన చికిత్స ఏంటంటే ఆ రోగిని అర్థం చేసుకోవడం. ఆ రోగం ఎందుకు వచ్చింది, ఏమి తినడం వలన వచ్చింది, ఏ ఆలోచన చేయడం వలన వచ్చింది, ఎలాంటి కష్టాలు, ఒత్తిడి వలన వచ్చింది అని అర్థం చేసుకోవాలి. వాతావరణం చలిగా ఉందా, లేదా వేడిగా ఉందా, ఎలాంటి ఆహారం తీసుకున్నారు, ఎలాంటి నీరు తీసుకున్నారు అని ఆ రోగిని అర్థం చేసుకోవాలి. రోగి లక్షణాలకు ఇచ్చే మెడిసిన్ అల్లోపతి. ఇంగ్లీష్ మందులు రోగి లక్షణాలకు ఇస్తారు, కానీ ఇవ్వవలసింది రోగికి. ఎప్పుడైతే రోగికి మందు ఇస్తామో అది 100% పనిచేస్తుంది. ఇంకా మనకున్న ప్రత్యామ్నాయ చికిత్సలు, ఇంగ్లీష్ మందులు కాకుండా మనకు చాలా చికిత్సలు ఉన్నాయి. వాటన్నిటిలోనూ చేసే పని ఏమిటంటే రోగిని అర్థం చేసుకోవడం, సరైన రోగ నిర్ధారణ చేసి ఆ వ్యాధికి సరైన మందు ఇవ్వటం. ఆ మందు ఏదైనా కావచ్చు, హోమియోపతి కావచ్చు, ఆయుర్వేదం లేదా నేచురోపతి, ఆక్యుప్రెషర్ ఏదైనా కావచ్చు. వీటన్నిటిని సంక్షిప్తంగా తెలుసుకుందాం. వీటిని తెలుసుకోవడం ద్వారా లాభం ఏమిటంటే, మనకు ఏదైనా అనారోగ్యం వస్తే వీటిని మొదట ప్రయత్నం చేయండి అని చెప్తున్నారు. మనకు ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు మొట్టమొదటిగా మనం ధ్యానం చేస్తాము. ఆ ధ్యాన శక్తి సరిపోనప్పుడు ఈ ప్రత్యామ్నాయ చికిత్సలు చేసుకోవాలి. ఏదైనా ఎమర్జెన్సీ ప్రాబ్లం అంటే, యాక్సిడెంట్స్ అయినప్పుడు, తీవ్ర రక్తస్రావం అయినప్పుడు, లేదా శ్వాస అందనప్పుడు, ఎముకలు విరిగినప్పుడు, ఎమర్జెన్సీ అయినప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్కి వెళ్ళటం మంచిది. మిగతా అన్నింటికి చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళకు కానీ దేనికి కూడా అల్లోపతి అంత మంచిది కాదు. దాని నుంచి ఏమవుతుందంటే, మీకు తలనొప్పి వచ్చినా, నాకు తలనొప్పి వచ్చినా ఒకటే మందు ఇస్తారు. కానీ అలా ఇవ్వకూడదు. మీకు వచ్చిన తలనొప్పికి ఒక కారణం అయితే నాకు వచ్చే తలనొప్పి వేరొక కారణం ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క వేరే వేరే కారణాలు ఉంటాయి. మరి అన్ని తలనొప్పులు ఒకటేనా కాదు కదా. అందుకని అందరికీ వచ్చిన తలనొప్పులకి కారణం ఒకటి కాదు కాబట్టి మరి అందరికీ ఒకటే మందు ఎలా పనిచేస్తుంది? ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. రోగికి మందు ఇవ్వాలి కానీ రోగానికి కాదు. హోమియోపతి అనేది ఎనర్జీ మెడిసిన్. హోమియోపతి పని వచ్చేసి మన దేహంలో ప్రాణమయ కోశంలో ఉన్న ప్రాణశక్తిని పెంచుతుంది. ప్రాణకోశం దానినే మనం భౌతిక పరంగా వ్యాధి నిరోధక శక్తి అంటాము. దీనిని పెంచేది హోమియోపతి. ఈ శక్తిని పెంచడం వలన మన దేహం యొక్క ఏ అనారోగ్యం ఉన్నా దానిపై పోరాడుతుంది.
అంతేగాని హోమియోపతిలో క్యాన్సర్కు ఒక టాబ్లెట్, బీపీకి ఒక టాబ్లెట్, షుగర్కు ఒక టాబ్లెట్ ఇచ్చే అవకాశం ఉండదు. రోగిని అర్థం చేసుకుంటారు. రోగికి ఏ కారణాల వల్ల అనారోగ్యం వచ్చిందో తెలుసుకొని మందు ఇస్తారు. అప్పుడు ఆ రోగి తీసుకున్న మందు వల్ల రోగికున్న జబ్బుపై నేరుగా పనిచేయడం కాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. వ్యాధి నిరోధక శక్తి పోయి రోగికున్న అనారోగ్యంపై దాడి చేసి ఆ రోగాన్ని తగ్గిస్తుంది. ఈ విధంగా హోమియోపతి శరీరంలో పనిచేస్తుంది. కనుక హోమియోపతి మందులను నిరభ్యంతరంగా వాడవచ్చు. ఆయుర్వేద పంచకర్మ. ఆయుర్వేద మందులు తీసుకుంటే నిదానంగా పనిచేస్తుందని మన అపోహ. ఆయుర్వేదం చేసే పని ఏమిటంటే, మనకి ఏదైనా అనారోగ్యం వచ్చిందంటే కారణం ఏమిటంటే మనలో ఉన్న పంచభూతాలు. ఆ పంచభూతాల్లో ఏమైనా తేడా వస్తే, అంటే వాటినే వాత, పిత్త, కఫ అనే 3 దోషాలు ఉన్నాయి. అవి ఏదైనా ఎక్కువైతే మనలో వాయుతత్వం ఎక్కువైతే మన శరీరంలో ఎక్కువగా నొప్పులు వస్తాయి. మనలో నీరు తత్వం ఎక్కువైతే ఒంటికి నీరు చేరి ఉబకాయం వస్తుంది. పిత్తం ఎక్కువైతే మన జీర్ణకోశంలో ఎక్కువ యాసిడ్ పెరిగి మనకి ఎసిడిటీ వస్తుంది. ఇలా రోగాలు అనేవి పంచభూతాల్లో ఉన్నటువంటి తేడాల వలన వస్తాయి. ఆయుర్వేదం ద్వారా ఈ జబ్బులను చక్కగా నయం చేసుకోవచ్చు. యోగా మరియు ప్రాణాయామం గురించి. వీటి గురించి మనందరికీ తెలుసు. యోగా అంటే ఫిజికల్ ఫిట్నెస్. జిమ్కి వెళ్ళి ఏసీ రూమ్స్లో ప్రాక్టీస్ చేయడం కంటే ఆరు బయట యోగాసనాలు, సూర్య నమస్కారాలు చేసుకోవటం చాలా మంచిది. ప్రాణాయామం మన ఉచ్ఛ్వాస నిశ్వాసాల స్థితిని మారుస్తుంది. ఊపిరితిత్తులకు కావలసినంత ఆక్సిజన్ను అందిస్తుంది. దీని వలన మనకు ఎన్నో అనారోగ్య సమస్యలు నయమవుతాయి. ప్రకృతి వైద్యం. ప్రకృతిలో సహజంగా దొరికే ఆహారాన్ని తీసుకోవడం వలన మన దేహానికి కావలసిన విటమిన్స్, మినరల్స్, ఖనిజాలు, లవణాలు, పోషకాలు అన్నీ అందుతాయి. దీని వలన రోగాలు తగ్గుముఖం పడతాయి. దీనినే ప్రకృతి వైద్యం, నేచురోపతి అంటారు. ఆక్యుపంక్చర్. దీనిని చైనీస్ మెడిసిన్ లాగా డెవలప్ చేశారు. అంటే మన దేహంలో 14 మెరిడియన్స్ ఉన్నాయి. వాటిని ఎనర్జీ ఛానల్స్ అంటారు. శక్తి నాళాలు అని కూడా అంటారు. ఆ 14 మెరిడియన్స్ లో ఒక్కొక్క మెరిడియన్స్ మీద ఎన్నో శక్తి కేంద్రాలు ఉన్నాయి. ఆక్యుప్రెజర్. ఆక్యుపంక్చర్ ఒకటే. ఆక్యుప్రెజర్ అండ్ ఆక్యుపంక్చర్ కు ఉన్న తేడా ఏంటంటే 14 మెరిడియన్స్ లో మన దేహంలో డివైడ్ చేస్తే ప్రతి మెరిడియన్ మీద ఎన్నో పాయింట్స్ ఉంటాయి. వాటిని శక్తి కేంద్రాలు అంటారు, ఎనర్జీ సెంటర్. వాటి మీద నీడిల్ పెడితే ఆక్యుపంక్చర్, దాని మీద ప్రెజర్ అప్లై చేస్తే అది ఆక్యుప్రెజర్. ఈ రెండు ఒకటే, చేసే పని ఒకటే. శక్తి కేంద్రాలను యాక్టివేట్ చేస్తే ఆ యొక్క అవయవాలకు ఆరోగ్యం చేకూరుతుంది, వాటికి శక్తి అందుతుంది. మర్మ చికిత్స. మర్మకళ అనేది అద్భుతమైనది. కేరళలో మర్మ చికిత్స అద్భుతంగా చేస్తారు. ఇది కూడా ఆక్యుప్రెజర్ లాగే ఉంటుంది. మన దేహంలో మర్మ పాయింట్స్ 107 ఉన్నాయి. ఆ 107 పాయింట్స్ ను సరైన రీతిలో యాక్టివేట్ చేస్తే ఎలాంటి రోగాన్నైనా అత్యద్భుతంగా తగ్గించవచ్చు. ఇది చాలా సున్నితమైన చికిత్స. కొంతమంది వైద్యులు మాత్రమే దీన్ని చేస్తారు. భారతదేశం మొత్తంలో కూడా కొంతమంది వైద్యులు మాత్రమే ఉంటారు. దీనిని నేర్చుకోవటం కష్టం కాబట్టి. దీనిని పూర్వకాలంలో రాజులు ఏం చేసేవారంటే కలరీ ఫైట్లు, యుద్ధాలలో గాయపడిన వారికి ఈ మర్మ థెరపీ వాడేవారు. దీంతో అద్భుతమైన ఫలితాలు వచ్చేవి. సిద్ధ మెడిసిన్. దీన్ని తమిళనాడు సైడ్ ఎక్కువగా ఫాలో అవుతారు. వీలుంటే మనం కూడా ఫాలో అవ్వచ్చు. ఈ మెడిసిన్ చెట్ల ద్వారా, చెట్లు యొక్క బెరడు, కాండం, వేర్లు వాటి ద్వారా తయారు చేస్తారు. యునాని. మొఘల్స్ పరిపాలించే కాలంలో వారు డెవలప్ చేసుకున్న సిస్టమ్ యునాని. ఇది ఇప్పటికీ కూడా ఉంది ఆయుష్లో. ఈ మెడిసిన్ కూడా చెట్ల నుంచే తయారు చేస్తారు. ఇది అత్యద్భుతంగా పనిచేస్తుంది. శక్తి వైద్యం, ఎనర్జీ మెడిసిన్. ఇది ఒక అద్భుతం, హీలింగ్ అని చెప్పవచ్చు. హీలింగ్ ఎంత అద్భుతం అంటే మనకు మనం చేసుకుంటే సెల్ఫ్ హీలింగ్. వేరే వారికి దూరంగా ఉన్నా కూడా ఒక మాస్టర్ సహాయం తీసుకొని హీలింగ్ చేయించడం ద్వారా వారికి శక్తి ప్రవాహం జరిగి తక్షణమే స్వస్థత చేకూరుతుంది. దీనిని డిస్టెన్స్ హీలింగ్ అంటారు. దీనికి ఏ మెడిసిన్ అక్కర్లేదు. ఈ ఎనర్జీ హీలింగ్ ద్వారా ఆరోగ్యం పొందవచ్చును.
సౌండ్ థెరపీ. మీ చుట్టూ ఏదైనా ఒక సౌండ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి మీరు హాయిగా కూర్చొని ఆ సౌండ్ యొక్క వైబ్రేషన్ని చక్కగా రిసీవ్ చేసుకుంటే మీ దేహంలోని అనారోగ్యం ఏదైనా ఉంటే అది వెళ్ళిపోతుంది. దీనిలో రకరకాల సౌండ్ టెక్నిక్స్ ఉపయోగిస్తారు. పిరమిడ్ థెరపీ. పిరమిడ్ను ఉపయోగించిన ఆ శక్తి వలన మనకు ఎన్నో రోగాలు తగ్గుతాయి. పిరమిడ్ పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేయడం వలన ఎంతో శక్తి కలుగుతుంది. తద్వారా ఆరోగ్యం చేకూరుతుంది, అనారోగ్యాలు దరిచేరవు. ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదములండి.